పాకిస్తాన్లో భారీ ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది మరణించగా సుమారు 20 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్ జిల్లా కోర్టు సమీపంలో పార్కు చేసిన కారులో పేలుడు సంభవించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కారులో గ్యాస్ సిలిండర్ను అమర్చి పేల్చివేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఇస్లామాబాద్ జిల్లా కోర్టు ప్రవేశ ద్వారానికి సమీపంలో మధ్యాహ్నం సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు చాలా తీవ్రంగా ఉండటంతో పలు వాహనాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. మృతులు క్షతగాత్రుల్లో ఎక్కువ మంది న్యాయవాదులు, కోర్టులో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు దాడి జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు చేపట్టాయి. కాగా దాడికి సంబంధించి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్ర సంస్థ ఇంతవరకు ప్రకటన చేయలేదు.